కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న పథకాలు నేడు నేతన్నలకు అండగా నిలుస్తున్నాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉచిత విద్యుత్ నుంచి పుద్ర రుణాల వరకు, ముడి సరుకుపై రాయితీ నుంచి పెన్షన్ల వరకు అందుతున్న చేయూతపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లాలో చేనేత రంగం ఒక ప్రధాన జీవనాధారం. మారుతున్న కాలంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులకు, ముఖ్యంగా విద్యుత్ భారంతో కుదేలవుతున్న చేనేత కార్మికులకు 200 యూనిట్లు, మరమగ్గాల కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోంది. ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మగ్గం కార్మికులకు 2 లక్షల రూపాయల రుణాన్ని 25,000 రూపాయల రాయితీతో అందిస్తూ వారిని ఆర్థికంగా నిలబెడుతోంది. అంతేకాకుండా ముడిసరుకైన నూలు కొనుగోలుపై ఏకంగా 40% సబ్సిడీ కల్పిస్తోంది. ఇందులో 30% నేరుగా కార్మికుడికి అందగా మిగిలిన 10% సొసైటీ అభివృద్ధికి వినియోగిస్తున్నారు. మరోవైపు పాలకొండ, నారాయణపురం యూనిట్లలో సోలార్ విద్యుత్ అందించే పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2026లో నూతన జిల్లా ఏర్పడిన తర్వాత 154 పౌర మగ్గం యూనిట్లకు అనుమతులు రాగా ఇప్పటికే 80 యూనిట్లు శాంక్షన్ చేయడం జరిగిందని జిల్లా అసిస్టెంట్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎన్ వెంకటరమణ తెలిపారు. మన వేవర్స్కి ముద్రా లోన్స్ కూడా ఇస్తాం సార్. ముద్రా లోన్స్ మ్యాక్సిమం 2 lakhs వరకు ఇస్తాము. మ్యాక్సిమం సబ్సిడీ 25,000 సార్. 50,000 10,000 ఇస్తాం. 1,25,000 సబ్సిడీ వస్తుంది. దానికి మ్యాక్సిమం 25,000 సబ్సిడీ వస్తుంది. అలాగే యార్న్ సబ్సిడీ కూడా ఉంటుంది సార్. యార్న్ సబ్సిడీ 40% మనకి యార్న్ సబ్సిడీ వస్తుంది. అందులో 30% వేవర్కి వెళ్తుంది. 10% సొసైటీ మెయింటెనెన్స్కి మిగులుతుంది సార్. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. చేనేత మహిళలకు వృద్ధాప్య పింఛన్ వయసును 60 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు కుదించి ప్రతి నెల 4,000 రూపాయల ఆర్థిక భరోసా కల్పిస్తోంది. ఇక కార్మికుల భవిష్యత్తు కోసం పొదుపు ఫండ్ పథకం అద్భుతంగా పనిచేస్తోంది. కార్మికుడు తన వేతనంలో 8% పొదుపు చేస్తే ప్రభుత్వం తన వంతుగా 16% కలిపి మొత్తం 24% అవసరమైనప్పుడు వాడుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇప్పుడేమో 200 యూనిట్లు రావాలని వస్తున్నాయి. మేము నేస్తుంది ఇది లుంగీలు, టవల్స్, దుప్పట్లు, తువ్వాళ్ళు ఇవి నేస్తున్నామండి. మాకు 200 యూనిట్లు ఇచ్చినందుకు గవర్నమెంట్కి ధన్యవాదాలు. సాంకేతికతను, సంక్షేమాన్ని జోడించి ప్రభుత్వం అందిస్తున్న ఈ చేయూతతో మన్యం జిల్లా చేనేత రంగం మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది.